హాయ్ అండి. గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ తీపి ఉండ్రాళ్ళ పాయసాన్ని పర్ఫెక్ట్‌గా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాచ్ చేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయండి. ఆ గ్లాస్ వాటర్లోకి ఒక టీ స్పూను శనగపప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి పప్పుని. 2 నిమిషాల తర్వాత ఇంకొక స్పూను బెల్లాన్ని యాడ్ చేసి బెల్లం పప్పు అనేది మంచిగా పప్పు ఉడకాలి. బెల్లం ఎటువంటి ఉండలు లేకుండా వాటర్లో అయితే కరిగిపోవాలి. ఇలా వాటర్ అంతా కరిగిన తర్వాత ఈ వాటర్కి సరిపడా పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బియ్యం పిండిని తీసుకుంటున్నాను. బియ్యం పిండిని మనం కొంచెం కొంచెం వాటర్కు సరిపడేలాగా పోసుకుంటూ దగ్గరగా కలుపుకోవాలండి. ఒకటేసారి పిండి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా మనకు వాటర్కి సరిపడా పిండి అనేది ఉంటుంది. ఇలా పిండి అనేది మొత్తం పోసుకొని ఎటువంటి ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. పిండిని మొత్తం దగ్గరగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఈ ఉండ్రాలు అనేవి చాలా చిన్నగా ఉండాలి. ఇలా నేను చూపించిన సైజులో అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇందులో నుంచి కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకోండి. ఉండ్రాలు అనేవి ఈ విధంగా అన్నీ చిన్న చిన్నగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టండి. తీసుకున్న పిండిని కొంచెం వాటర్ యాడ్ చేసి థిక్ బ్యాటర్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మీ దగ్గర ఈ ఉడికించిన పిండి లేకపోయినా పొడి పిండిలో వాటర్ కలుపుకొని కూడా మనం థిక్గా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఇలా పక్కన పెట్టుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నెయ్యి పోసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టండి. స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని ఒక 1/2 లీటర్ వాటర్ అయితే యాడ్ చేయండి. ఈ 1/2 లీటర్ వాటర్లోకి బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కప్పుతో బెల్లం మన పిండితో అయితే ఉండ్రాలు చేశాం కదా, 1/2 కప్పు ఉండ్రాలకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. 1 కప్పుకు 2 కప్పులాగా బెల్లాన్ని అయితే తీసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కూడా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉండ్రలను ఈ బెల్లం వాటర్లోకి అయితే యాడ్ చేయాలి. 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసాము. ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండలని అలానే 1 కప్పుకు 2 కప్పుల చొప్పున బెల్లం తురుమైతే వేసుకొని ఈ వాటర్లో ఉండ్రాలను బాగా ఉడకనివ్వాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం యాలక పౌడర్ యాడ్ చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మనం పిండిని వాటర్లో కలిపాము కదా, ఆ బ్యాటర్ని అయితే ఇందులో యాడ్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మొత్తం కలిపినటువంటి పిండి చిక్కపడేదాకా ఉడకనివ్వాలండి. ఇలా లూజ్గా ఉంది కదా, ఇలా లూజ్గా ఉన్న పిండి కాస్త చిక్కగా అవ్వాలండి. ఒక 4-5 నిమిషాలకి మనకు బాగా పొంగు వచ్చి పిండి అంతా చిక్కగా అవుతుంది. ఒక 90% పిండి చిక్కగైన తర్వాత దించుకున్నాక ఇంకా చిక్కగా అవుతుంది. ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దేవునికి నైవేద్యం పెట్టుకొని ప్రసాదంగా స్వీకరించండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ.